మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే 17 అత్యంత శక్తివంతమైన మాఘ అమావాస్య. శివరాత్రి తర్వాత వస్తుంది. పైగా గ్రహణం కూడా కలిసి వచ్చింది. ఇదే మాఘమాసంలోనే చివరి రోజు. ఇది చాలా శక్తివంతమైన రోజు. అయితే ఈరోజు గుర్తుపెట్టుకొని మర్చిపోకుండా ఈ చెట్టును తాకితే చాలు కోట్ల వర్షం కురుస్తుంది. తరతరాలకు తరగని ఆస్తి వస్తుంది. తిరిగిలేని రాజయోగం కలుగుతుంది. అన్ని రకాల దోషాలు పోతాయి. అష్ట దరిద్రాలు పోయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. కష్టాలు దరిద్రాలు కూడా తొలగిపోతాయి. కోరిన కోరికలు నెరవేరుతాయి. ఈ చెట్టును ఈ అద్భుతమైన రోజు తాకటం వల్ల మన ఇంట్లోకి తెలియని దివ్య శక్తి వస్తుంది. ఆ శక్తితో మనం దేనినైనా సాధించే శక్తిని పుంజుకుంటాము. మరి ఇంతకీ ఈ అమావాస్య రోజు ఏ చెట్టును తాకితే తరగని సంపద వస్తుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మాకు సపోర్ట్ చేయండి. అమావాస్య రోజున తప్పనిసరిగా మీ బీరువాను తడిగుడ్డతో శుభ్రం చేసి బీరువా పైన గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి. అమావాస్య రోజున ఇలా చేస్తే అప్పుల బాధలు, డబ్బు సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. అంతేకాదు ఈరోజు మీ బీరువాలో డబ్బు దాచే ప్రదేశంలో పచ్చ కర్పూరం పెట్టుకోండి. బీరువాలో కర్పూరం పెడితే మీ ఇంటికి ధనాకర్షణ పెరిగి మీ ఇంటి సంపద బాగా పెరుగుతుంది. అలాగే ఈ అమావాస్య నాడు అమ్మవారిని పూజిస్తే చాలా మంచిది. కాబట్టి ఈరోజు మీ దగ్గరలో ఉన్న అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారికి పెరుగన్నం నివేదించి నమస్కారం చేసుకోండి. మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి. ఇక చాలామంది జాతకంలో దురదృష్టం వెంటాడుతుంది. అలాంటి వారు ఈ అమావాస్య రోజున నల్ల కుక్కలకు ఆహారం వేయండి. ఇలా చేస్తే మిమ్మల్ని అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది. మీ పనులన్నీ ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. ఇక మంగళవారం అంటేనే శక్తి స్వరూపిణి అయిన కనకదుర్గమ్మకు ఇష్టమైన రోజు. ఈరోజు అమావాస్య వచ్చింది కాబట్టి ఈ మంగళవారం రాహుకాల సమయంలో మీ దగ్గరలో ఉన్న అమ్మవారి దేవాలయానికి వెళ్ళి నిమ్మకాయ దీపాలు వెలిగించండి. ఎలాంటి కష్టమైనా వెంటనే తీరిపోయి అమ్మవారి అనుగ్రహం మీ ఇంటిపై ఉంటుంది. ఈ గ్రహణం ఈ నెల 17న మాఘ అమావాస్య నాడు సంభవిస్తోంది. సూర్యగ్రహణం అంటే సూర్యుడికి మరియు భూమికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు ఏర్పడే ఒక ఖగోళ ప్రక్రియ. అయితే జ్యోతిష శాస్త్ర రీత్యా సూర్యుడు మనకు ఆత్మకారకుడు మరియు ఆరోగ్య ప్రదాత. అటువంటి సూర్యుడికి గ్రహణం పట్టడం అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపుతుంది. అయితే మన దేశ ప్రజలకు ఒక ఊరట కలిగించే విషయం ఏమిటంటే ఈ సూర్యగ్రహణం మన భారతదేశంలో కనిపించటం లేదు. జ్యోతిష్య శాస్త్రం మరియు ధర్మశాస్త్రాల ప్రకారం ఏదైనా గ్రహణం మనకు కంటికి కనిపించినప్పుడు మాత్రమే దానికి సంబంధించిన కఠినమైన నియమ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. ఈ సూర్యగ్రహణం మన ఇండియాలో కనిపించదు కాబట్టి మనం పెద్దగా నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. అంటే సాధారణంగా గ్రహణం ఉన్నప్పుడు మనం వండుకున్న ఆహార పదార్థాల మీద దర్బలు వేస్తాం కదా. ఈసారి అలా చేయాల్సిన అవసరం లేదు. అలాగే గ్రహణం విడిచిన తర్వాత తలస్నానాలు చేయటం అంటే పట్టు విడుపు స్నానాలు అంటారు కదా, అవి కూడా చేయనక్కర్లేదు. మన దేశంలో గ్రహణం కనిపించదు కాబట్టి మన ఊరిలోని గుడులు కూడా మూసివేయరు. అన్నీ యథావిధిగా తెరిచే ఉంటాయి మరియు నిత్య పూజలు కూడా సాగుతూనే ఉంటాయి. గ్రహణం ముగిసిన తర్వాత ఇల్లును శుభ్రం చేయటం లేదా పూజ గదిని కడగటం వంటి పనులు కూడా ప్రత్యేకంగా చేయాల్సిన అవసరం లేదు. ఇవన్నీ మన దేశంలో గ్రహణం కనిపించదు కాబట్టి మనకు వర్తించవు. కానీ గ్రహణం మనకు కనిపించకపోయినా భూమి మీద ఏదో ఒక మూల అది కనిపిస్తూనే ఉంటుంది. కాబట్టి దాని యొక్క సూక్ష్మ ప్రభావం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కనుక గర్భిణీ స్త్రీలు మాత్రం ఈ విషయంలో ఎంతో అప్రమత్తంగా ఉండాలి. గ్రహణం మనకు కనిపించదు కదా అని నిర్లక్ష్యం చేసి గర్భిణీలు ఆ సమయంలో బయట తిరగటం అస్సలు మంచిది కాదు. గ్రహణ సమయంలో గర్భిణీలు ఇంట్లోనే ఉండటం మరియు ఎటువంటి పనులు చేయకుండా విశ్రాంతి తీసుకోవటం చాలా ఉత్తమం. ఒకవేళ నియమాలు పాటించకుండా బయటకు వస్తే మాత్రం పుట్టబోయే బిడ్డ మీద ఆ గ్రహణ ప్రభావం పడే ప్రమాదం ఉంది. దీనివల్ల పుట్టబోయే బిడ్డకు జీవితాంతం అంగవైకల్యం కలగటం లేదా గ్రహణ మొర్రి వంటి సమస్యలతో పుట్టడం వంటివి జరుగుతూ ఉంటాయి. ఆ బిడ్డ జీవితాంతం ఆ లోపంతో బాధపడాల్సి వస్తుంది. కాబట్టి గర్భిణీలు ఆ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ సమయంలో కూరగాయలు కొయ్యటము, సూదితో కుట్టడం లేదా ఏదైనా పదునైన వస్తువులను వాడటం వంటి పనులు అస్సలు చేయకూడదు.
కేవలం దైవనామ స్మరణ చేస్తూ ఉండటం వల్ల ఆ గండం నుండి బయటపడవచ్చు. ఈ అమావాస్య రోజున ఒక నిమ్మకాయను ఈ ప్రదేశంలో పడవేయండి చాలు. 60 నిమిషాల్లో మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి. మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. మీ దరిద్రమంతా కూడా పోతుంది. చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. కాబట్టి ఈ శక్తివంతమైన అమావాస్య రోజున తప్పకుండా ఈ పరిహారాన్ని ఆచరించండి. ఈ పరిహారం వలన మీకు మంచి జరగటమే కాకుండా మీ ఇల్లంతా కూడా ఐశ్వర్యంతో నిండిపోతుంది. అనేక రకాల సమస్యల నుండి మీరు బయటపడగలుగుతారు. మీకు అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది. ఈ అమావాస్య మరియు పరమ పవిత్రమైనది, అతీత శక్తులతో కూడి వస్తుంది కనుక తప్పక ఈ పరిహారాన్ని చేయండి. నిమ్మకాయ అన్ని రకాల దుష్ట శక్తులను, నెగిటివ్ ఎనర్జీని తీసివేస్తుంది. నిమ్మకాయకు మన కష్టాలను లాగేసుకునే శక్తి ఉంది. మన జీవితాన్ని అద్భుతంగా ఆనందమయంగా మార్చేసే శక్తి ఉంది. కనుక అందరూ కూడా అమావాస్య రోజు తప్పక ఈ నిమ్మకాయ పరిహారాన్ని పాటించండి. చాలామంది మాకు కష్టాలు ఉన్నాయి, ఆ కష్టాలు తీరటం లేదు, కొత్త సమస్యలు వస్తూనే ఉంటున్నాయి, మేము ఎప్పుడూ కూడా కష్టాలు అనుభవిస్తూనే ఉంటున్నాము, మేము ఉండే ఇంట్లో ఏదైనా లోపం ఉందేమో, ఈ ఇల్లు మాకు కలిసి రావటం లేదేమో అని ఆలోచిస్తూ ఉంటారు. ఇలా మాకు సమస్యలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, మా ఇల్లు కలిసి రావటం లేదు, అప్పుల బాధలు ఉన్నాయి, ఆరోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి, మనశ్శాంతిగా ఉండలేకపోతూ ఉన్నాము అని బాధపడే వారందరూ కూడా తప్పకుండా ఈ నిమ్మకాయ పరిహారం చేసుకోండి. అలా చేసుకుంటే మీ ఇల్లు మీకు అనుకూలంగా మారిపోతుంది. మీ సమస్యలు తొలగిపోతాయి, అప్పులు తీరిపోతాయి. అంతేకాదు దిష్టి దోషాలు, నెగిటివ్ ఎనర్జీ అన్నీ కూడా పోతాయి. ఇంటి పరంగా ఉండే సమస్యలన్నీ కూడా పోతాయి. మరి ఇంతకీ ఈ అమావాస్య రోజు నిమ్మకాయతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. మనకు నెలలో మొత్తం 12 అమావాస్యలు వస్తాయి. ప్రతి అమావాస్యకు శక్తులు ఉంటాయి. కానీ ఈ అమావాస్య మాత్రం మామూలుది కాదు, చాలా శక్తివంతమైనది. కాబట్టి ఈ అమావాస్య రోజు ఏ విధమైన పరిహారాలు చేసినా అద్భుత ఫలితాలు వస్తాయి. ఈ నిమ్మకాయ పరిహారం చేస్తే మీకు ఉండే కష్టాలన్నీ, బాధలన్నీ, దరిద్రాలన్నీ, దృష్టి, నెగిటివ్ ఎనర్జీ అన్నీ కూడా పోతాయి. మీకు తిరగనేదే ఉండదు, పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. అలాగే ఇంకొక ముఖ్య విషయం ఏమిటి అంటే ఈ అమావాస్య రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఉల్లిని, వెల్లుల్లిని తినవద్దు. ఏ రూపంలోనూ కూడా ఈరోజు ఉల్లి, వెల్లుల్లిని తినకూడదని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అమావాస్య కలిసి వచ్చిన రోజున తెలియక అయినా ఉల్లిని, వెల్లుల్లిని ఆహారంగా స్వీకరిస్తే నరకానికి పోతారని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కనుక ఆడవారు గుర్తుంచుకోండి, అమావాస్య రోజు వంటల్లో ఉల్లిని, వెల్లుల్లిని వాడవద్దు. ఎందుకంటే ఆడవారు ఏం వండితే ఇంట్లోని వారందరూ కూడా అదే తినేస్తారు. మీరు ఉల్లిని, వెల్లుల్లిని వాడకపోతే ఇంట్లో వారెవరూ తినలేరు కదా. అందుకని ఈరోజు ఉల్లిని, వెల్లుల్లిని వంటల్లో వాడవద్దు, ఏ రూపంలోనూ కూడా తినవద్దు. నిమ్మకాయతో ఒక పరిహారం చేస్తే చాలు, 60 నిమిషాల్లో కష్టాల నుండి బయటపడతారు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఈరోజు అనగా అమావాస్య రోజు ఈ నిమ్మకాయ పరిహారం చేసుకోవటం వలన మీ ఇంటిపై ఉన్న చెడు నరదృష్టి కూడా పోతుంది. ఈ రోజుల్లో అందరికీ ప్రధానంగా ఉన్న సమస్య ఏమిటి అంటే నరదృష్టి. నరదృష్టి అంటే మనల్ని చూసి జనాలు ఏడుస్తూ ఉంటారు. ఇల్లు కట్టుకున్నా, బండి కొనుక్కున్నా, బంగారం కొనుక్కున్నా, కొంచెం వృద్ధిలోనికి వచ్చినా ఇక జనాలు మన మీదే ధ్యాస పెడతారు. వారి దృష్టి అంతా కూడా మీ మీదే ఉంటుంది. ఆ చెడు దృష్టి వలన మీరు సంతోషంగా ఉండలేకపోతారు. మీ దగ్గర ఉన్న సంపదలన్నీ కూడా తిరిగిపోతాయి, ఆరోగ్యం పాడైపోతుంది, మనశ్శాంతి కరువవుతుంది, మీరు నాశనం అయిపోతారు. నరదృష్టి అంతటి భయంకరమైనది. కనుక ఈ అమావాస్య రోజు తప్పకుండా నిమ్మకాయ పరిహారం చేసుకోండి. అలా చేసుకుంటూ ఉంటే తప్పకుండా మీకు ఉండే నరదృష్టి అంతా కూడా పోతుంది. ఆర్థిక సమస్యలు పోతాయి, అప్పుల బాధలు తీరిపోతాయి, చెడంతా కూడా పోతుంది. ఈ నిమ్మకాయ పరిహారం చాలా శక్తివంతమైనది, చాలా పవర్ఫుల్. నిమ్మకాయ పరిహారం వలన నెగిటివ్ ఎనర్జీ, చెడు శక్తులు, నరదృష్టి అన్నీ కూడా పోతాయి. అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు. ఈ అమావాస్య రోజున ఒక ఎర్రటి రంగు వస్త్రాన్ని తీసుకొని ఆ వస్త్రంలో ముందు ఒక నిమ్మకాయను వేయండి. ఎలాంటి మచ్చలు, పుచ్చులు లేని పసుపు రంగు నిమ్మకాయను వేయండి. పరిహారాలకు ఎప్పుడైనా సరే పసుపు రంగు నిమ్మకాయలనే వాడాలి, పచ్చి నిమ్మకాయలు వాడకూడదు. ముందు ఒక రెడ్ క్లాత్ తీసుకోండి. చిన్న జాకెట్ ముక్కను లేదా చిన్న కర్చీఫ్ను తీసుకొని అయినా సరే వాడుకోవచ్చు. ఆ ఎర్ర రంగు క్లాత్లో ముందు నిమ్మకాయను వేయండి. తర్వాత గుప్పెడు గల్లులుప్పు వేయండి. గల్లులుప్పు చాలా శక్తివంతమైనది. గల్లులుప్పు నెగిటివ్ని, దృష్టిని, చెడును లాగేసుకుంటుంది.
మన జీవితాన్ని అద్భుతంగా మారుస్తుంది. కనుక ముందు గల్లులుప్పును వేయండి. ఆ తర్వాత 11 మిరియాలను వేయండి. మిరియాలు కూడా చాలా పవర్ను కలిగి ఉంటాయి. మిరియాలు ఎక్కడ ఉంటే అక్కడ దిష్టి ఉండదు. మిరియాలు నల్లగా ఉంటాయి, దుష్ట శక్తులను తరిమి కొడతాయి. కనుక 11 నల్ల మిరియాలు కూడా వేయండి. ఆ తర్వాత కొన్ని నల్ల ఆవాలు వేయండి. అంటే 1 స్పూన్ అంతా నల్ల ఆవాలు వేయండి. ఆవాలకు పరిహార శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యత ఉంది. ఆవాల శక్తి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ముందు క్లాత్ తీసుకొని దానిలో నిమ్మకాయ వేయండి. ఆ పైన గుప్పెడు గల్లులుప్పు కూడా వేయండి. తర్వాత 11 మిరియాలు, 1 స్పూన్ నల్ల ఆవాలు వేయండి. చివరిలో చిటికెడు పసుపు, కుంకుమలను కూడా వేయండి. తర్వాత వీటన్నిటినీ కూడా కలిపి ఒక చిన్న మూటలాగా కట్టండి. ఆ తర్వాత ఈ మూటను మీ ఎడమ చేతితో పట్టుకుని మీ ఇల్లంతా తిరగండి. అంటే మీ ఇంట్లో ఎన్ని గదులు ఉన్నాయో అన్ని గదుల్లో తిరగండి. అలా తిరగటం వలన ఆ గదుల్లో ఉండే నెగిటివ్ ఎనర్జీని ఈ మూట లాగేసుకుంటుంది. అలా తిరిగేసిన తర్వాత ఈ మూటను తీసుకుని వెళ్ళి మీ ఇంట్లో ఏదో ఒక మూలన రహస్యంగా ఉండే చోట, ఎవరికీ కనపడని చోట పెట్టండి. వంటగదిలో కానీ, హాల్లో కానీ, బెడ్రూమ్లో కానీ ఎక్కడో ఒక చోట ఏదో ఒక మూలన పెట్టండి. పెట్టి అలా 48 గంటలు వదిలివేయండి. అంటే 2 రోజులు అలా వదిలివేయండి. 2 రోజుల తర్వాత ఆ మూటను తీసి దానిని ఎవరి కంట పడనీయకుండా తీసుకుని వెళ్ళి 3-4 రోడ్లు కలిసే చోట పడవేయండి. అంటే రోడ్లు కలుస్తాయి కదా, జంక్షన్ అవుతాయి కదా, అలాంటి చోట పడవేయండి. పడేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి. ఇంట్లోకి వెళ్లే ముందు కాళ్ళు చేతులు కడుక్కొని వెళ్ళండి. ఇలా ఈ చిన్న పరిహారం చేస్తే 60 నిమిషాల్లో ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి. మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ, దుష్టశక్తులు, మీ ఇంటికి ఉండే నరదృష్టి, మీకు ఉండే ఆర్థిక ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా పోతాయి. 60 నిమిషాల్లోనే మీకు మార్పు చూస్తారు. ఏదో ఒక శుభవార్త వింటారు. మీ కష్టం నుండి బయటపడే మార్గం తెలుస్తుంది. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ సమస్య రోజు ఈ చిన్న పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొందండి. ఎదుటివారు కళ్ళు మన ఇంటి పైన పడితే మన ఇంటికి నరదృష్టి సోకుతుంది. కుటుంబంలో కష్టాలు ప్రారంభమవుతాయి. కాబట్టి ఈ అమావాస్య నాడు ప్రతి ఒక్కరూ మీ ఇంటి గుమ్మం ముందు గుమ్మడికాయను కట్టుకోండి. ఒక బూడిద గుమ్మడికాయను తెచ్చుకొని గుమ్మడికాయకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఉదయాన్నే ఇంటి ముందు కట్టుకోండి. ఇంటి ముందు కట్టిన గుమ్మడికాయకు సాంబ్రాణి పొగ వేయండి. ఈ అమావాస్య రోజున ఇంటి ముందు గుమ్మడికాయ కడితే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. దిష్టి తగలదు. కుటుంబంలో కష్టాలు పోయి సుఖ సంతోషాలు ప్రారంభమవుతాయి. అయితే ఇంటి ముందు గుమ్మడికాయ కట్టలేని వారు ఒక ఎర్రటి వస్త్రంలో రాళ్ళ ఉప్పును మూట కట్టి ఇంటి గుమ్మానికి కట్టుకోండి. నరదృష్టి బాధలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. అమావాస్య చాలా శక్తివంతమైనది కనుక ఈరోజు కొన్ని పనులు చేయకూడదు. కాదని చేస్తే దరిద్రం పడుతుంది. అమావాస్య రోజున పొరపాటున కూడా చీపురు కొనకూడదు. ఈరోజు చీపురు కొంటే లక్ష్మీదేవి కటాక్షం తగ్గిపోతుంది. ఈరోజు వివాహం, గృహప్రవేశము, నామకరణం మొదలైన శుభకార్యాలు చేయటం నిషిద్ధం. ఈ అమావాస్య రోజున స్త్రీలను, వృద్ధులను, పేదవారిని అవమానించకూడదు. వీలైనంత ఎక్కువ మంది నిరుపేదలకు సహాయం చేయాలి. ఈ అమావాస్య రోజు పొరపాటున కూడా సూర్యోదయం తర్వాత నిద్రలేవకూడదు. అంటే సూర్యోదయానికి పూర్వమే నిద్రలేవాలి. ఇలా ఈరోజు చేయకపోతే అది దరిద్రానికి సంకేతమవుతుంది. ఇలా నిద్రలేచి తలస్నానం తప్పకుండా చేయాలి. ఈరోజు తలస్నానం చేయకపోతే దరిద్రం. ఇలా తలస్నానం చేసే సమయంలో షాంపూలు ఏమీ వాడకుండా కేవలం తల మీద నీటిని మాత్రమే పోసుకోవాలి. అమావాస్య రోజు షేవింగ్, గడ్డం చేసుకోవటం, గోర్లు కత్తిరించుకోవటం అస్సలు చేయకూడదు. ఇలాంటి పనులు ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు చేస్తే దరిద్రం చుట్టుకుంటుంది. ఇలాంటి పనుల వల్ల భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. పూర్వం అమావాస్య రోజు మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి రాత్రి అల్పాహారం తీసుకునేవారు. ఎందుకంటే అమావాస్య రోజు రాత్రి ఆహారం భుజించటం అనారోగ్యానికి దారితీస్తుంది. ఇక ఈరోజు ముఖ్యంగా ఉదయం 5 నుండి 6 గంటల మధ్యలో, సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల మధ్య తలకు నూనె పెట్టకూడదు. ఈ అమావాస్య రోజు ఇలా చేస్తే దరిద్రం పడుతుంది. అదేవిధంగా ఈరోజు పొరపాటున కూడా మధ్యాహ్నం నిద్రించకూడదు. దరిద్ర దేవతను ఆహ్వానించినట్లు అవుతుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ప్రత్యేకంగా ఈ అమావాస్య రోజు ఒక చెట్టును తాకితే చాలు సమస్యలన్నీ పోతాయి. రాజయోగం పడుతుంది. ఇంట్లో ధనవర్షం కురుస్తుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఆ చెట్టు ఏమిటంటే వేప చెట్టు. ఈరోజు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపమైన వేప చెట్టును ఎవరైతే తాకుతారో వారి ఇంట్లో అమ్మవారు కోట్ల వర్షం కురిపిస్తుంది. వారికి మహారాజయోగం పడుతుంది. ఈరోజు ఎక్కడ వేప చెట్టు కనిపించినా అక్కడికి వెళ్ళి వేప చెట్టును లక్ష్మీ స్వరూపంగా భావించి చెట్టుకు కొన్ని నీళ్లు పోసి చెట్టు చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి
తర్వాత ఆ వేప చెట్టును 11 సార్లు తాగితే చాలు మీ దశ ఈ రోజుతో మారిపోతుంది. కుబేరుడి అనుగ్రహం లభిస్తుంది. కష్టాలు దరిద్రాలన్నీ వదిలిపోతాయి. ఎందుకంటే ఈ అమావాస్య అంటే ఆ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. పైగా ఈ అమావాస్య రోజు వేప చెట్టుకు విపరీత శక్తులు వస్తాయి కనుక ఈరోజు వేప చెట్టును తాకితే మన ఇంట్లోకి దైవిక శక్తులు ప్రవేశిస్తాయి. మనకు ఉండే ధన సమస్యలు, ఆరోగ్య సమస్యలు కూడా పోతాయి. ధన లాభం కలుగుతుంది. ఇదంతా చేయటం కుదరని వారు ఈరోజు మీకు ఎక్కడ వేప చెట్టు కనిపించినా జస్ట్ ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ చెట్టును తాకితే చాలు మీకు అదృష్టం పడుతుంది. మీ తలరాత ఈ రోజుతో మారి కుబేరులు అవ్వటం ఖాయం. ఎందుకంటే వేప చెట్టు మహాశక్తివంతమైన చెట్టు. వేప చెట్టు కేవలం ఒక వృక్షం కాదు, అది ఒక సజీవ దేవాలయం మరియు ప్రకృతి ప్రసాదించిన ఔషధాల గని. గ్రామాలలో దీనిని గ్రామదేవత స్వరూపంగా భావించి పూజిస్తారు. దీని ఆకులు, పువ్వులు, బెరడు, గింజలు ఇలా ప్రతి భాగం అమూల్యమైన ఔషధ గుణాలతో నిండి ఉంటుంది. గాలిని శుద్ధి చేయటం నుండి క్రిమి సంహారణిగా పనిచేయటం వరకు, చర్మ వ్యాధులను నయం చేయటం వరకు దీని ప్రయోజనాలు అసంఖ్యాకం. ఉగాది పచ్చడిలో చేదుకు ప్రతీకగా నిలుస్తూ జీవితంలోని కష్టసుఖాలను సమానంగా స్వీకరించాలని నేర్పుతుంది. నిజానికి వేప చెట్టు భూమిపై నడిచే ఒక వైద్యశాల మరియు ప్రతి ఇంటి పెరట్లో ఉండాల్సిన దైవ స్వరూపం. వేప చెట్టులో ఎన్నో రకాల ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. అంతేకాదు వేప ఆకులలో నుండి మనకు ఆక్సిజన్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. కనుక వేప చెట్టు అనేది శాస్త్రపరంగాను సైన్స్ పరంగాను ఎంతో గొప్ప ప్రాముఖ్యతను పొంది ఉంది. అన్ని వృక్షాలలోకెల్లా వేప చెట్టు పరమ పవిత్రమైనది. వేప చెట్టును లక్ష్మీ నివాసంగా పరిగణిస్తారు. పూర్వం మన పెద్దవారు లక్ష్మీదేవి ఫోటో లేకపోతే వేప చెట్టునే అమ్మవారిగా భావించి వేప చెట్టుకు పూజ చేసేవారు. వేప చెట్టును పూజించడం వల్ల గ్రహబాధలు తొలగిపోతాయి. వేప చెట్టును భగవత్ స్వరూపంగా హిందువులు భావిస్తూ ఉంటారు. వేప చెట్టు అనేక రోగాలను నయం చేస్తుంది. గాలిలో ఉన్న హానికారక బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. ఇటువంటి వేప చెట్టును ఈ అమావాస్య రోజు తాకితే దరిద్రాలు పోతాయి, అదృష్టం పడుతుంది, ఐశ్వర్య వర్షం కురుస్తుంది. అంతేకాదు ఈరోజు ఇలా వేప చెట్టును తాకటం వలన దోషాలు మొత్తం ఈ రోజుతో పోతాయి. జన్మ జన్మల పాపాలన్నీ ఈ రోజుతో పోతాయి. కోటి జన్మల పుణ్యం వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. సకల సంపదలు కలుగుతాయి. మీ జాతకం అద్భుతంగా మారిపోతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. మీ శరీరంలో ఉండే నెగిటివ్ అంతా కూడా పోయి ధనలాభం కలుగుతుంది. మీకు ఉండే కష్టాలు సమస్యలన్నీ పోతాయి. మీ సుడి తిరిగిపోతుంది. కోట్ల వర్షం కురుస్తుంది. కనుక మీరు కూడా ఈ అమావాస్య రోజు వేప చెట్టును తాకితే శుభాలను పొందండి. ఈ అమావాస్య మాఘమాసంలో చివరి రోజు కనుక ఈ రోజున తప్పనిసరిగా సూర్యుడికి ఆర్ఘ్యాన్ని సమర్పించాలి. ఈరోజు ఉదయం కొంచెం త్వరగా నిద్రలేచి శుచిగా స్నానం చేసుకుని ఒక చెంబులో నీళ్లు తీసుకొని ఆ నీటిలో చిటికెడు కుంకుమను వేసి ఆ నీటిని సూర్యుడి వైపు తిరిగి ఆర్ఘ్యం వదలాలి. భగవానుడికి ఆర్ఘ్యం సమర్పించేటప్పుడు ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని జపించండి. ఇలా చేయటం వల్ల ఆరోగ్య సమస్యలు రావు. ఒకవేళ ఆరోగ్య సమస్యలు ఉన్నా పోతాయి. మీ కోరికలన్నీ కూడా త్వరగా నెరవేరుతాయి. మీ జీవితంలోని బాధలన్నీ కూడా తొలగిపోతాయి. మాఘమాసంలో వచ్చే అమావాస్య ఎంతో శక్తివంతమైనది. ఏ పాపాన్ని అంటనివ్వదు. కనుక ఈ మాసానికి మాఘమాసమని పేరు. మాఘ అమావాస్య గురించి విష్ణు పురాణంలో వివరించారు. మాఘ అమావాస్య రోజు ఎవరైతే పెద్దలకు తిలలు సమర్పిస్తారో, అంటే నువ్వులు మరియు నీటితో తర్పణాలు సమర్పిస్తారో వారికి 1000 సంవత్సరాలు శ్రాద్ధం పెట్టిన ఫలితం వస్తుందని పురాణాలలో ఉంది. విష్ణు పురాణం ప్రకారం సనత్ కుమారుడు ఉరూరువుడికి మాఘ అమావాస్య గురించి చెప్పాడు. మాఘ అమావాస్య రోజు చెయ్యు శ్రాద్ధం వలన 1000 సంవత్సరాలు శ్రాద్ధం చేసిన ఫలితం లభిస్తుంది. అంతేకాదు ఈ శ్రాద్ధం వలన పెద్దలు 1000 యుగాలు ఆనందంగా సుఖంగా ఉంటారని ఉరూరుడికి సనత్ కుమారుడు చెప్పాడు. ఇలాంటి అద్భుతమైన రోజున పితృదేవతలకు శ్రాద్ధం పెట్టి వారిని స్మరిస్తే మీ ఇంట్లోని కష్టాలన్నిటినీ తీర్చి పితృదేవతలు సకల ఐశ్వర్యాలను కలగజేస్తారు. ఈ మాఘ అమావాస్య రోజున పాలల్లో చిటికెడు కుంకుమను, చిటికెడు ఆవాలను కలిపి ఆ పాలను ఇంటి మెయిన్ డోర్ గుమ్మం మీద చల్లితే ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కనుక లక్ష్మీ కటాక్షం కలగాలని కోరుకునేవారు తప్పనిసరిగా ఈ అమావాస్య రోజు పాలల్లో కుంకుమ, ఆవాలు కలిపి గుమ్మం మీద చల్లండి. మాఘమాసంలో చేసే నదీ స్నానం ఎంతో శ్రేష్టమైనది. కానీ చాలామంది మాఘస్నానం చేసి ఉండరు. అలా ఇప్పటి వరకు మాఘస్నానం చేయని వారు కనీసం ఈ ఒక్క మాఘ అమావాస్య రోజు నదీ స్నానం చేసినా ఎంతో పుణ్యాన్ని పొందుతారు. ఇలా ఈరోజు మాఘ స్నానం చేస్తే
జన్మ జన్మల పాపాలు పోతాయి. ఈ మాఘమాసంలో అన్ని నదుల్లోని నీళ్లు గంగా నీటితో సమానంగా మారుతాయి. కనుక మాఘ అమావాస్య రోజు నదీ స్నానం చేస్తే సర్వ పాపాలు హరించుకుపోతాయి. మానవుడు నరజన్మ ఎత్తి ఘోర పాపములు చేసి మరణం అనంతరం రౌరవాది నరకములు అనుభవించటం కంటే తాను బ్రతికి ఉన్నప్పుడే మాఘ స్నానం ఆచరించటం ఉత్తమం. మాఘ అమావాస్య రోజు ప్రాతకాలంలోనే స్నానం చేయాలి. ఈరోజు ఉదయం ఎవరైతే ప్రాతకాలంలోనే స్నానమాచరిస్తారో వారి సమస్త పాపాలు పోయి అనంత మహాపుణ్యం వస్తుంది. స్నానం ఒక ఔషధం లాంటిది. శరీరానికి చైతన్యాన్ని, ఉత్సాహాన్ని స్నానం అందిస్తుంది. ఈరోజు ప్రాతకాలంలో నీటిలో సూర్యుడు మరియు అగ్ని ఉంటారు. అందువలన ప్రాతకాలంలో స్నానం చేస్తే చక్కటి ఆరోగ్యం కలుగుతుంది. ఈరోజు అనగా మాఘ అమావాస్య రోజు నదిలో కానీ చెరువులో కానీ బావి వద్ద కానీ ప్రాతకాలంలో స్నానం చేసేవారు దీర్ఘ ఆయుర్దాయంతో సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో నదుల్లో చెరువుల్లో అందరూ స్నానం చేసే పరిస్థితి లేదు. ఇలా నదీ స్నానం చేసే వీలు లేని వారు ఈ మాఘ అమావాస్య రోజు ఇంటి దగ్గరే ఉదయమే స్నానం చేసుకుంటే సరిపోతుంది. అలా స్నానం చేసే సమయంలో చెంబులో నీటిని తీసుకొని గంగా 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 అని 3 సార్లు అనుకుని శిరస్సు మీద ఆ నీటిని పోసుకుంటే గంగా స్నానం చేసిన ఫలితం వస్తుందని, ఎలాంటి పాపాలైనా పోయి కోటి జన్మల పుణ్యం వస్తుందని మాఘ పురాణం చెప్తుంది. నదులలో గంగా నది పరమ పవిత్రమైనది. ఎందుకంటే గంగాజలం విష్ణుమూర్తి పాదాల నుండి పుట్టి శివుని శిరస్సు నుండి ప్రవహిస్తుంది. గంగాజలం సర్వ పాపాలను హరిస్తుంది. గంగాజలంతో స్నానం చేస్తే మహాపాపాలను హరించుకుపోతాయి. ఈ రహస్యాన్ని మాఘపురాణంలో వివరించారు. కనుక మీరు ఈరోజు ఇంట్లో స్నానం చేసే ముందు చెంబుడు నీటిని తీసుకుని గంగా 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 అని అనుకుని ఆ తర్వాత స్నానం చేయండి. ఇక ఈరోజు ఇలా స్నానం చేసే ముందు ఆ నీటిలో కొద్దిగా నువ్వులను కానీ లేదా 7 తులసి ఆకులను కానీ లేదా 5 చుక్కల పాలను కానీ వేసుకుని స్నానం చేయాలి. ముందు నీటిలో నువ్వులు కానీ తులసి ఆకులు కానీ పాలు కానీ కలిపి తర్వాత ఒక చెంబుడు నీటిని తీసి గంగా 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 అని 3 సార్లు అనుకుని ఆ చెంబుడు నీటిని తలపై పోసుకుని స్నానం చేయాలి. ఈరోజు ఇలా స్నానం చేస్తే 7 జన్మల పాపాలు, దోషాలు, బాధలు పోతాయి. మీ జాతకం మారిపోతుంది. జన్మ జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. అంతేకాదు ఈరోజు ఇలా స్నానం చేయటం వలన మీ ఒంట్లోని చెడు శక్తులన్నీ కూడా బయటకు పోతాయి. ఇక ఈ శక్తివంతమైన మాఘ అమావాస్య రోజు బెల్లము, నువ్వులు కలిపి చేసిన పదార్థాలను ఎర్రటి వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇస్తే అష్ట కష్టాలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అలాగే ఈ మాఘ అమావాస్య రోజు దుప్పటిని కానీ పాదరక్షకులను కానీ గొడుగును కానీ ఎవరికైనా దానంగా ఇస్తే అష్ట దరిద్రాలు తొలగిపోయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. నవగ్రహాల అనుగ్రహం కలుగుతుంది. ఇక మాఘ అమావాస్య సూర్య భగవానుడికి ఎంతో ఇష్టమైన రోజు కావున ఈరోజు ఉదయం నీటితో సూర్యుడికి ఆర్జమిచ్చి సూర్య నమస్కారాలు చేస్తే కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఈ శక్తివంతమైన అమావాస్య రోజు ఆవు కనిపిస్తే దానికి మీరు నానబెట్టిన పెసరపప్పును పెట్టండి. మీరు అమావాస్య రోజు ఉదయం నిద్రలేచి తలకు స్నానం చేసి ఒక గిన్నెలో 1 కప్పు పెసరపప్పును నానబెట్టండి. ఆ తర్వాత లక్ష్మీదేవికి నిష్ఠగా పూజ చేయండి. ఆ తర్వాత మీ ఇంటి వద్దకు ఆవు వస్తే ఆ ఆవుకు నానబెట్టిన పెసరపప్పును తినిపించండి. ఆ పెసరపప్పులో కొంచెం బెల్లం దంచి వేసి ఆవుకు పెట్టండి. అమావాస్య రోజు ఆవుకు బెల్లం పెసరపప్పును ఆహారంగా పెట్టడం వల్ల మీ సుడి తిరుగుతుంది. మీకు ఉన్న సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. మీరు ఏది పట్టుకున్నా బంగారంగా మారిపోతుంది. ఆవుకు వీటిని ఆహారంగా పెట్టడం వల్ల మీ గ్రహస్థితి మారుతుంది. మీకు ఉన్న ఆరోగ్య సమస్యలు కూడా దూరమైపోతూ ఉంటాయి. అమావాస్య రోజు గోవుకు పూజ చేసిన వారికి సకల సంపదలు కలుగుతాయి. ఆవుకు వీటిని ఆహారంగా పెట్టి ఆవును పూజ చేయండి. తర్వాత ఆవు చుట్టూ 7 ప్రదక్షిణలు చేయండి. ఒకవేళ అమావాస్య రోజు ఆవు మీ ఇంటికి రాకపోతే మీకు దగ్గరలో ఎక్కడైనా సరే గోశాల ఉంటే అక్కడికి వెళ్ళి ఆవుకు వీటిని ఆహారంగా పెట్టండి. ఆవుకు నమస్కారం చేసుకోండి. ఇంకొక విషయం ఏమిటి అంటే ఆవు తలకు ఎప్పుడూ కూడా నమస్కరించకూడదు. ఆవు తోక భాగం వైపు నమస్కరించుకోవాలి. అమావాస్య రోజు ఆవు కనిపించినా మీ వద్దకు ఆవు వచ్చినా
మీరు ఆవు వద్దకు వెళ్ళిన ఆవుకు పెసరపప్పు బెల్లాన్ని తినిపించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.